ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా దేశీయ మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 78,000 ఎగువన ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 24,200 పైగా కొనసాగుతుంది. ఇక ఇవాల్టితో రష్యా, ఇరాన్ దేశాల చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల గడువు ముగిస్తుండటంతో రేపటి నుంచి మరోసారి చమురు సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే రానున్న రోజుల్లో చమురు ధరలు $150లకు చేరే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ సీజ్ ఫైర్, రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. గోల్డ్ 1,400, కిలో వెండి 5,000 తగ్గింది. దేశీయ మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 78,000 ఎగువన ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 24,200 పైగా కొనసాగుతుంది. ఇక ఇవాల్టితో రష్యా, ఇరాన్ దేశాల చమురు విక్రయాలపై అమెరికా ఆంక్ష రేపటి నుంచి మరోసారి చమురు సంక్షోభం తలెత్తే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే రానున్న రోజుల్లో చమురు ధరలు $150లకు చేరే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ సీజ్ ఫైర్, రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. గోల్డ్ 1,400, అలాగే కిలో వెండి 5,000 తగ్గింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అనుష. రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిన్న ఈ రోజు కూడా దేశీయ మార్కెట్లు అయితే, స్టాక్ మార్కెట్స్ అయితే ఇవాళ కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఏంటండి, ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ మార్కెట్లు కుదేలయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అవును, ఇప్పుడు ఇరాన్, అమెరికా ఏదైతే ఉందో, అమెరికా ట్రంప్ ఏమన్నాడు అంటే యురేనియం అప్పగింతకు, అంటే శుద్ధి చేసిన యురేనియం అప్పగింతకు రెడీ అయిపోయింది, అంగీకరించిందని ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది కీలక పురోగతిని అని అనటం జరిగింది. కానీ ఇరాన్ వాళ్ళు దానికి ఖండించడం జరిగింది. ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇదంతా ఉట్టిదే, ఆయన చేసిన వ్యాఖ్యలు అవి కావు, ఒప్పందం కుదిరితే ఓకే, కుదరకపోతే మాత్రం మేమేమి ఈ చమురు, హర్మోజ్ జల్సంది ఇవన్నీ ఓపెన్ చేయడానికి కావు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయం వాళ్ళు అంటే దాంట్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది, అంటే ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా అంటే ట్రంప్ ఎక్కువ ఊహించుకుంటుందని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైతుంది, ఒక సందిగ్ధ అవస్థ ఏర్పడుతుంది. అంటే ట్రంప్ ఏమంటుండు, యురేనియం అప్పగింతకు రెడీ అయిపోయింది, ఇరాన్ వాళ్ళని అనటం, ఇరాన్ వాళ్ళు దాన్ని ఖండించటం. ఇక దీంతో మన మార్కెట్ లో ఇవాళ శుక్రవారం వీక్లీ ఓపెనింగ్ డే బిఎస్సి సెన్సెక్స్, అందుకని కొంచెం పెరిగింది. కానీ అదంతా కూడా నిలబడే అవకాశాలు తక్కువ. మనకి రేపేళ్ళండి సెలవు ఉంది, మళ్ళీ ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ, ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే వీక్లీ. కానీ వీకెండ్ అంటే మనకి మధ్యాహ్నం తర్వాత వీకెండ్ ఉంటుంది. అయితే ఈ హర్మూజ్ జల్సందు ఏదైతే ఉందో ఈ అణు ఒప్పందాలు ఇప్పుడు చర్చలు కనుక అంటే ఇంకా నెక్స్ట్ 1 వీక్ వరకు అవ్వాలి. ఈ చర్చలు ఏం జరుగుతాయి, ఎప్పటికప్పుడు ఈ ట్రంప్ ఒక మాట అంటాడు, ఇరాన్ వాళ్ళు ఒక మాట అంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ సుంకాలు, టారిఫ్లు ఏదైతే ఉందో అవన్నీ అయిపోతున్నాయి, అదొక న్యూస్. మళ్ళీ ఇప్పుడు మన డ్రోన్స్ తోటి, క్షిపణి తోటి మళ్ళీ రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేయడం జరిగింది. అది ఒక న్యూస్. అంటే మళ్ళీ యుద్ధ వాతావరణం అక్కడ రష్యా, ఉక్రెయిన్ మీద ఉంది. ఇప్పుడు ఇస్లామాబాద్ ఏదైతే చర్చలు ఉన్నాయో ఇవి ఏం జరుగుతాయి, ఎంతవరకు జరుగుతాయి అనేది రాబోయే రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్ ని బట్టి మార్కెట్ లో ఏమైతుందంటే వొలటాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు బ్రెంట్ ఆయిల్ ఏం తగ్గింది లేదు, ఇంకా అది $98 ఉంది. గోల్డ్, సిల్వర్ ఫ్లాట్ గానే ఉంది. అంటే ఈ అనిశ్చిత పరిస్థితులు, అంటే ఎప్పటికప్పుడు ఏం డెసిషన్, ఏమి చర్చలు జరుగుతాయా, జరగవా, అయితాయా, అవవా, ఇవన్నీ అంటే మార్కెట్ ఇంకా డిసైడ్ చేయలేకపోతుంది. అంటే ఏంది, పాజిటివా, నెగిటివా, న్యూట్రలా అనేది. అయితే ఎప్పుడు జరుగుద్ది, ఏం జరుగుద్ది అంటే ఇద్దరు చర్చలు అయిపోవాలి. ఇస్లామాబాద్ లో ఆ చర్చలు మరి అయినప్పుడు ట్రంప్ కూడా నేను డైరెక్ట్ గా పాకిస్తాన్ వస్తా అని చెప్పేసి అనడం జరిగింది. దీంతో మీరు అన్నట్టు మార్కెట్ కొంచెం పాజిటివ్ లోనే ఉన్నాయి బిఎస్సి. అయితే మళ్ళీ మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ
ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ యుద్ధ వాతావరణం తోటి రాబోయే రోజుల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది అనేది ఒక విశ్లేషకుల అంచనా అన్నమాట. అంటే కరోనా టైంలో ఒక టైపు ఆర్థిక మాంద్యం ఏర్పడితే ఇప్పుడు యుద్ధ వాతావరణం తోటి ప్రపంచంగా ఈ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరగటం మొదలు పెడుతుందో ప్రతి విధంగా అంటే ప్రతి దేశానికి ఇరాన్, అమెరికా కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అందరి జీడిపి స్లో డౌన్ అవటం, ఎకానమీ స్లో డౌన్ అవటం ఇవన్నీ జరుగుతాయి. అయితే ఒక్కసారి ఏంటిదంటే ఎప్పుడైతే మార్కెట్స్ అంటే దేశాలన్నీ కూడా ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలు పురోగతి సాధించిన తర్వాత ఆర్థికంగా బాగున్నాయి కాబట్టి గోల్డ్, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా, సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా బంగారం నిల్వలు పెంచుకోవడం జరిగింది. ఒక్కసారిగా ఈ ఇరాన్, అమెరికా దాడులు జరిగి యుద్ధ వాతావరణం వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ మొత్తం వాతావరణం మారిపోయింది. అందుకని గోల్డ్, సిల్వర్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఆర్థిక మాంద్యం ఏర్పడితే ముందు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రపంచ దేశాల జీడిపి తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్న భిన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన మార్కెట్లు కూడా ఇండివిజువల్ స్క్రిప్ట్స్ మీద బేస్ ఎక్కువ ఉంటుంది. ఏది మన మార్కెట్లు ఏమైతుందంటే ఎంతసేపటికి ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ యాన్యువల్ రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ లో ఉంటాయి. ఇప్పుడు AI టూల్కి సంబంధించిన, సెమీ కండక్టర్స్ సంబంధించినవి కానీ, ఫార్మాలకు సంబంధించినవి కానీ, డిఫెన్స్ కి సంబంధించినవి కానీ అవన్నీ కూడా వాటికి పాజిటివ్ ఉంటుంది. మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దగా ఉపయోగం ఉండదు అనమాట. మనం ఎంతసేపటికి ఇప్పుడు గమనించవలసింది సింపుల్ గా ఏంటిది అంటే అబ్జర్వ్ చేయటం. మనకి రేపు ఎల్లుండి సెలవు ఉంది. మళ్ళీ ఈ మండే వరకు చర్చలు ఏం జరుగుతాయో తెలియదు. చర్చలు సుముఖంగా ఉంటాయా లేకపోతే పోస్ట్ పోన్ అవుతాయా, ఇంకా 10 రోజులు ఉన్నాయి చర్చలు. ఇది ఇస్లామాబాద్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఓకే కనుకైతే ట్రంప్ ఇస్లామాబాద్ వస్తా అని ఒక అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది అనమాట. అందుకని మనం ఎంతసేపటికి ఇప్పుడు ఏంటిది, ట్రంప్ ఏమంటుండ్రు, యురేనియం అప్పగింతకు రెడీ అయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. ట్రంప్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు దాన్ని ఖండించడం జరిగింది. ఇక మనం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం తప్ప ఏం చేసేది లేదు. మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఒక 1 year, 1.5 year వెయిట్ చేస్తే తప్ప మామూలుగా అయితే ఇన్వెస్ట్మెంట్ కి ఆపర్చునిటీ కింద చూసుకొని చేసుకోవచ్చు అనమాట. అంతకుమించి మనం అంటే ఎప్పటికప్పుడు ఏమి చేంజ్ అవుతుందో తెలియదు. రాత్రికి, ఉదయానికి, పగలకి. ఇప్పుడు మనకి డే టైమ్, అమెరికాలో నైట్ టైం. అయితే రాత్రికి అనౌన్స్మెంట్ జరుగుతుంది, కానీ మనకు రేపు వెళ్ళండి మళ్ళీ సెలవు ఉంటుంది. మండే మార్నింగ్ కే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే మనకి బేస్ అవుతుంది. సత్యనారాయణ గారు, అయితే గోల్డ్, సిల్వర్ రేట్స్ వస్తే స్వల్పంగా తగ్గాయి అంటే నిన్నటితో పోల్చుకుంటే కూడా ఎక్కువగా తగ్గినట్టే కనిపిస్తున్నాయి. ఏంటి ఇంకా తగ్గే అవకాశాలు ఉందా? గోల్డ్ ప్రియులకి కొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గితేనే గోల్డ్, సిల్వర్ పెరుగుతుంది. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $98.72 ట్రేడ్ అవుతుంది. అంటే అక్కడక్కడే ఉంది, అంటే $100 అటు ఇటుగా ఉంది. అందుకని గోల్డ్, సిల్వర్ పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. బ్రెంట్ ఆయిల్ ఇంకా పెరిగితే మాత్రం గోల్డ్, సిల్వర్ ఇంకా తగ్గుతాయి అనమాట. అయితే ఇవన్నీ కూడా అక్కడక్కడే ఉంటుంది, అంటే ఫ్లాట్ గా అనమాట. స్థిరీకరణ అంటాం, న్యూట్రల్ అంటాం. అందుకని పెద్దగా ఏమి ఉండదు. ఎవరన్నా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే చేసుకోవచ్చు. గోల్డ్, సిల్వర్, బ్రెంట్ ఆయిల్ తగ్గితే మాత్రం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ 10 రోజుల్లో చర్చలు కనుక అయిపోయి ఈ హర్ముజ్ జల్సన్ ఓపెన్ చేసి ఇరాన్, అమెరికా ఏదన్నా అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప గోల్డ్, సిల్వర్ పెరగవు. కానీ బ్రెంట్ ఆయిల్ తగ్గే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. చూడాలి మనం ఏం చేయాలని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.